పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Excuse me. అగ్గిపెట్టుందా? లేదు. అగ్గిపెట్టలేనంత మాత్రాన అంత ఫీల్ అవ్వక్కర్లేదు. నో ప్రాబ్లం, నా దగ్గర ఉంది. సరదాగా పార్టీ చేసుకుంటుంటే ఐటమ్ సాంగ్లా వచ్చావు. పాట పూర్తిగా వినిపించకుండానే ఇలా వెళ్ళిపోతావేంటి? వదులుగా ఉందంటరా, గట్టిగా పట్టుకో. కమాన్ డార్లింగ్, ఓ పాట పాడుకుందాం రా. చైతి ఏంటే చైతి ఏంట్రా అన్నా? చైతి అన్నాను. ఏంట్రా చేయి తీయాలా? తీయకపోతే కొడతావా? అంతమ్మ గడివా? ఎందుకు దానికి అన్నవా బాయ్ ఫ్రెండ్వా? రెండూ కాదు, కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ మొగుడినవుతా. ఏంట్రా మొగుడు అవుతావా? I'm fine. Krishna. Sirisha. అరే నీది రాయలసీమ? What a coincidence. ఏ ఊరు? ఇదే మా హాస్టల్. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. గుడ్ నైట్. కృష్ణ, మీరేం అనుకోనంటే ఒకటి చెప్పనా? ఇందాక మీరు వాడిని కొడుతున్నప్పుడు నాకు వాడి మీద కంటే మీరంటేనే భయం వేసింది. కృష్ణ, మీరేం అనుకోనంటే ఇంకొకటి అడగనా? అడగండి. వాళ్ళని మరీ అంత దారుణంగా కొట్టాలా?
చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలని మా నాన్నగారు చెప్తుంటారు. మీ నాన్నగారు ఎవరు? నీకు కథ చెబుదామని తెప్పించానురా. అనగనగా మన ఊళ్ళో రామారావు గారనే ఓ పేద రైతు, అతనికి పెళ్ళిడుకొచ్చిన కూతురు. టీచర్గా పనిచేస్తున్న శంకర్రావు అని అతన్ని నమ్మి ఉన్న 2 ఎకరాల పొలం కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళాం మీద మోజు తీరాక తన నిజస్వరూపం బయటపెట్టాడు శంకర్రావు. నెలల గర్భిణి అని కూడా చూడకుండా భార్యని కొట్టడం, అదనపు కట్నం కోసం వేధించడం, అడ్డొచ్చిన రామారావుని కూడా కొట్టడం, ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. శంకర్రావు, నిన్ను చంపడం వల్ల నీకు నష్టం లేకపోయినా నీ భార్యకి, తన కడుపులో ఉన్న బిడ్డకి కష్టం. అందుకని నిన్ను చంపను. చాలా ఆలోచించిన నాకు ఒకే ఒక న్యాయం తోచింది. విరిగిన నీ కాళ్ళు నయమై నువ్వు మళ్ళీ నడవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు నీకు సేవ చేయడానికి నీ భార్య తప్ప ఇంకో దిక్కు లేదు. కనీసం ఆ సేవ చేస్తుండగా అయినా నీ భార్య ఎంత మంచిదో అర్థం చేసుకుంటావన్న ఆశ. తీసుకెళ్ళండి. వీడిని హాస్పిటల్లో చేర్పించండి. ఈ 6 నెలలు వీడికి జీతం రాదు కాబట్టి మన ఇంటి నుంచి పంపించండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. శంకర్రావు, నీ కాళ్ళు బాగైన తర్వాత ఒకవేళ మారకుండా నువ్వు మళ్ళీ పాతదారి తుక్కావంటే ఈసారి నీ తల పగలగొడతా. రామారావు గారు, మీ ఎల్లుడు ఇప్పటి నుంచి రసపట్టిస్తాడన్న నమ్మకం. అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే, అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే, మా గుడిసెల్లో దీపం నువ్వే, మా అడుగుల్లో జాడవు నువ్వే, మా గుండెల్లో కత్తులు నూరే చప్పుడు నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, మేమంటే నువ్వే నువ్వే. ఆకాశం కింద పడిన ఈ భూమే
బద్దలైన సముద్రం మునిగిపోయిన చంద్రుడే కాలిపోయిన నీకోసం మా ప్రాణాలిస్తా కరుసైగా చాలు ఎవరినైనా చంపేస్తా అటు సూర్యుడే పొడవని ఇటు అటు సూర్యుడే పొడవని ఇటు ఇది మా ఒట్టు ఇది మా ఒట్టు 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 అమ్మోరి మీద ఒట్టు అయ్యోరి మీద ఒట్టు ఆకాశం మీద ఒట్టు భూదేవి మీద ఒట్టు అగ్గి మీద ఒట్టు గాలి మీద ఒట్టు గోదారి మీద ఒట్టు మన ఊరి మీద ఒట్టు 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 అల్లోని మీద ఒట్టు మళ్ళీ లీక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ లీక్ని లాక్ చేయాలనేది నా బిరడా వేదం. పెద్దసారి కేఆర్కి చెప్పింది ఏంటంటే విషయం మీ ముగ్గురికి తెలుసు కాబట్టి మీ ముగ్గురు కలిసి లీక్ చేసి ఉండొచ్చు, లేదా ఇద్దరు